సో ఇక్కడ నిన్నటి ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇఫ్ x ప్లస్ వై ఇస్ టు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3:2 ద రేషియో ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ టు x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంతా అని అడిగారనమాట. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో డేటా వచ్చేసి x ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3/2 అనమాట. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 3y అనమాట. సో ఈ 2y ప్లస్ 3y, ఈ 3y ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, 3x మైనస్ 2x, ఈ 2x అటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. సో 5y ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. సో x బై y ఏమవుతుంది, 5/1 అవుతుంది. సో నేను xని 5a అనుకుంటాను, yని a అనుకుంటాను కన్ఫ్యూజన్ లేకుండా. సో మనకి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కావాలి. 5a హోల్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 5a హోల్ స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో 26a స్క్వేర్ అవుతుంది. ఇది కింద 24a స్క్వేర్. సో a స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 2 13s 2 12s అనమాట. అంటే 13/12 అనేది ఆన్సర్ వస్తుంది ఈ ప్రాబ్లంలో. సో ఇక్కడ ఇవాళ ప్రాబ్లం వచ్చేసి ₹600 is divided among A, B and C such that ₹40 more than 2/5 of A share, ₹20 more than 2/7 of B share and ₹10 more than 9/17 of C share are equal. Then A share is అన్నాడు అనమాట. ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి ఆన్సర్ నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో ఇది ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.